బ్రేకింగ్ న్యూస్ మంచువారింట్లో మళ్ళీ వివాదం మొదలైంది. ఇప్పటికే వివాదం వద్దు, అందరూ శాంతియుతంగా ఉండండి అని పోలీసులు చెప్పారు. కేసులు కూడా నడిచాయి. అయితే నిన్న రాత్రి మనోజ్ ఇంట్లో తల్లి నిర్మలాదేవి బర్త్డే పార్టీ చేశారు. ఈ పార్టీకి జనరేటర్లను తెప్పించారు మనోజ్. పార్టీ ఏర్పాటుతో అసహనానికి గురయ్యాడు విష్ణు అని చెప్తున్నారు. జనరేటర్లో తన మనుషులతో కలిసి పంచదారను కలిపారు, అందులో డీజిల్లో పంచదారను కలిపారని చెప్తూ ఉన్నారు. విషయాన్ని గమనించిన మనోజ్ అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా తీశారు. రెండో బాక్స్లో మనకి కనిపిస్తున్నదే సీసీ ఫుటేజ్. అక్కడ రెడ్ సర్కిల్లో విష్ణు కూడా కనబడుతున్నారు. ఆయన మెట్లెక్కేటప్పుడు ఒకసారిగా ఫోన్ కూడా పడిపోయింది. ఆయన అసిస్టెంట్స్ ఆ ఫోన్ తీసి ఆయన చేతికిచ్చారు. తర్వాత చూడండి ఒకసారి బ్యాక్ డోర్లో నుంచి ఒక బాక్స్ తీస్తున్నారు. అదే పంచదార బాక్స్ అని చెప్తూ ఉన్నారు. ఆ బాక్స్ తీసి లోపలికి వెళ్ళారు. ఆ బాక్స్లో పంచదార ఉంది అని చెప్తున్నారు. ఆ పంచదార పట్టుకొని వెళ్ళి డీజిల్ ట్యాంక్లో ఆ పంచదారను కలిపేశారు అని చెప్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్లో పంచదారను కలిపివేయడంతో ఆ జనరేటర్ పాడైపోయింది. దీంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది అని చెప్తున్నారు. మొదటి బాక్స్లో మనకు కనిపిస్తుంది, అక్కడ పంచదార కనిపిస్తోంది. ఆ డీజిల్ ట్యాంక్ నిండా పంచదార ఉంది. ఈ విషయాన్ని డీజిల్ ట్యాంక్లో పంచదార వేశారు, జనరేటర్లో పంచదార వేశారు అనే విషయాన్ని గమనించిన తర్వాత అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు ఒకరినొకరు తోసుకున్నారు, గొడవ పడ్డారు అని తెలుస్తోంది. ఘటనపై పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఈ సీసీ ఫుటేజ్ను కూడా మంచు మనోజ్ తీసుకుని వెళ్ళి పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి రెండో బాక్స్లో మనం చూడొచ్చు. రెండో బాక్స్లో మంచు విష్ణు ఆయన అనుచరులతో కలిపి వచ్చారు. ఒకసారి కవర్ చూడండి. ఒకసారి ఆ బాక్స్ తీసుకువెళ్తున్నారుగా, ఆ బాక్సే పంచదార బాక్స్ అని చెప్తున్నారు. ఆ డబ్బాలో పంచదార ఉంది. ఆ పంచదారను పట్టుకుని వచ్చి జనరేటర్లో వేశారు అని చెప్తున్నారు. సో ఈ ఫుటేజ్ని తీసుకుని వెళ్ళి పోలీసులకు ఇచ్చారు. ఆ జనరేటర్లో పంచదార పోయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆ జనరేటర్ కూడా పని చేయకుండా పోయింది అని మంచు మనోజ్ చెప్తున్నారు. ఇప్పటికీ ఎటువంటి గొడవలు పడద్దు, పీస్కు భంగం కలిగించే ఎటువంటి చర్యలకు పూనుకోవద్దు అంటే పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. ఇటు ఆ రోజు జరిగిన ఘర్షణలో మీడియా ప్రతినిధులకు కూడా గాయాలు కావడంతో కేసులు కూడా నమోదు చేశారు. మోహన్ బాబు మళ్ళీ వెళ్ళి ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ చెప్పుకుని వచ్చారు. ఇటు అన్నదమ్ముల మధ్య గొడవకు సంబంధించి కూడా పోలీసులు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు గొడవ పడొద్దు అంటూ, గొడవ పడము అంటూ బాండ్ కూడా రాయించుకున్నారు. ₹1,00,000 విలువ చేసే బాండ్ కూడా రాయించుకున్నారు. కానీ వారి మధ్య కుటుంబ విభేదాలు మరోసారి బయటకు వస్తూ ఉన్నాయి. మంచు మనోజ్ తనకు చెందిన జనరేటర్లో పంచదార పోసాడు. తన సోదరుడు విష్ణు తన మనుషులను తీసుకుని వచ్చి ఆ జనరేటర్లో పంచదార, ఒకసారి చూడండి మొదటి బాక్స్లో అక్కడ పంచదార కనిపిస్తోంది. ఆ డీజిల్ ట్యాంక్ నిండా కూడా పంచదారే నిండిపోయి ఉంది. సో మొత్తం ట్యాంక్ నిండా కూడా పంచదార, ఫ్యూయల్ ట్యాంక్ నిండా పంచదార పోసేశారు. దీంతో విద్యుత్ ఆగిపోయింది, జనరేటర్ కూడా పనిచేయడం లేదు అని మంచు మనోజ్ చెప్తున్నారు. ఇదంతా మంచు విష్ణు దగ్గరుండి తన మనుషులను తీసుకుని వచ్చి జనరేటర్ను పాడు చేశారని చెప్తున్నారు. ఆ సమయంలో విష్ణుకి మనోజ్కి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుని ఇద్దరు తోసుకున్నారు అని కూడా తెలుస్తూ ఉంది. దీంతో మనోజ్ ఈరోజు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. చూడండి ఒకసారి అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. రెండో బాక్స్లో మనకు కనిపిస్తున్న దృశ్యాలు మనోజ్ ఇంటి ముందు కనిపిస్తున్న దృశ్యాలని చెప్తున్నారు. ముందు ఒక కారు కూడా వెళుతూ ఉంది. ఆ తర్వాత మంచు విష్ణు కారు చాగింది. తన అనుచరులు కూడా అక్కడ ఉన్నారు. ఒకసారి సెల్ కూడా కింద పడింది. వెంటనే అనుచరులు తీసుకొచ్చి సెల్ ఇచ్చారు. ఆ తర్వాత విష్ణు లోపలికి వెళ్ళారు, ఏదో మాట్లాడారు, వాళ్ళందరితోనూ మాట్లాడి లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత ఒక వ్యక్తి బ్యాక్ సీట్లో ఉంచిన ఒక కవర్ని తీసుకొస్తారు. అదే పంచదార కవర్ అని చెప్తున్నారు. ఆ కవర్, ఆ డబ్బా నిండా పంచదార ఉంది. ఆ పంచదారని తీసుకుని వచ్చి జనరేటర్లో వేసేశారని చెప్పారు. ఇప్పుడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంతకుముందు వార్నింగ్ ఇచ్చిన కుటుంబ గొడవలు మాత్రం తగ్గలేదు. మరోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో ఎటువంటి కేసులు నమోదు చేస్తారు అనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధి దేవిక కూడా ఉన్నారు. దేవిక, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి మంచు మనోజ్ వెళ్ళి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఆధారాలు కూడా తీసుకువెళ్లారని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తుంది. అఫ్కోర్స్ జనరేటర్లో పంచదార కలుపుతున్న సీసీ ఫుటేజ్ లేకపోవచ్చు, కానీ జనరేటర్ ఆ లోపల ఉంది. బయట మాత్రం అది మనోజ్ ఇల్లు. ఆ మనోజ్ ఇంటికి విష్ణు తన అనుచరులతో వాళ్ళ చేతిలో కనిపిస్తున్నది పంచదార బాక్స్. ఆ బాక్స్లో పంచదార తీసుకొచ్చి జనరేటర్లో కలిపేశారని చెప్తున్నారు. సో దీనిపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేస్తారు? మళ్ళీ కుటుంబ కలహాలు చోటు చేసుకుంటూ ఉండటంతో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు?
సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట మళ్ళీ మరోసారి వివాదం చోటు చేసుకుంది. ఈసారి మళ్ళీ మంచు మనోజ్ మళ్ళీ ఫిర్యాదు చేస్తున్నట్లుగా సమాచారం అందింది. హైదరాబాద్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మరి కాసేపట్లో అయితే మంచు మనోజ్ వెళ్తున్నాడు. నిన్న రాత్రి తన స్నేహితులతో కలిసి జల్పల్లి నివాసంలో అంటే తన తల్లి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు మనోజ్. పార్టీకి విద్యుత్ సరఫరా కోసం బయట నుంచి ఏవైతే ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నాయో జనరేటర్లు అవి తెప్పియడం జరిగింది. అయితే పార్టీలో భాగంగా అవి సరిగ్గా పని చేయకపోవడంతో అవి ఎందుకు పని చేయట్లేదు అంటూ కూడా అక్కడ ఎవరైతే మనోజ్ అనుచరులు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్లి చూడగా అందులో పంచదార ఉంది అంటూ కూడా తన అనుచరులు వెళ్లి మనోజ్ కి చెప్పడంతో తను వెళ్లి చూడగా అక్కడ పంచదార ఉంది. అదే విధంగా ఎవరు చేశారు ఏంటి అంటూ కూడా సీసీటీవీ ఫుటేజ్ చూడటంతో అక్కడ ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం ఎలాంటి విజువల్స్ వస్తున్నాయి అనేది చూస్తున్నాం. లోపల అంటే ఫస్ట్ ఒక కార్ వెళ్ళిపోయింది, తర్వాత అంటే విష్ణు లోపలికి వెళ్తున్నట్టుగా నటించి మళ్ళీ ఒక్కసారిగా బయటికి వచ్చి తన అనుచరులకి ఏదో చెప్పి సైగలు చేసి లోపల నుంచి ఒకటి తీసుకురండి అన్నట్టుగా సైగలు చేయటంతో మళ్ళీ అక్కడ సంభాషణ ఏం జరిగింది అనే దానికంటే అక్కడ మనకి విజువల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దాన్ని బట్టి చూస్తుంటే నిజంగానే విష్ణుయే కలిపాడా అంటూ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే మంచు మనోజ్ కూడా అంటే పార్టీలో కూడా వీరిద్దరి మధ్య కూడా కొంచెం వివాదం చోటు చేసుకుంది. దాంట్లో భాగంగానే విష్ణు ఆ పంచదార తీసుకెళ్లి ఆ జనరేటర్ లో వేశారు. దాని భాగంగా అవి పాడైపోయాయి, పార్టీ కూడా స్పాయిల్ అయిపోయింది. అందరూ కూడా ఒక్కసారిగా అంటే ఒక్కసారిగా వేరే మూడ్ ఆఫ్ అయిపోయిన పరిస్థితి అంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అన్నదమ్ముల మధ్య ఇంకా వివాదం చోటు చేసుకుంటూనే ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఆధారాలు పక్కాగా ఉన్నాయంటూ కూడా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మరోసారి మనోజ్ ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే శాంతి భద్రతలకు అంటే శాంతిగా ఉండాలి, శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటూ కూడా ఇద్దరి చేత కూడా సిపి సుధీర్ బాండ్ రాపించుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ విధంగా జరగడంతో మరి ఇప్పుడు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే విషయాలు కూడా తెలియాల్సిందే. మరి ఇప్పుడు మనోజ్ వెళ్ళి ఇప్పుడు విష్ణు మీద కంప్లైంట్ చేస్తున్నాడు కాబట్టి మరి విష్ణు మీద ఎలాంటి సెక్షన్లు పెడతారనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. కానీ ఇప్పటికే సిపి సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. బాండ్ ఓవర్ కేసు నమోదు చేశామని చెప్తున్నారు, బాండ్ రాయించుకునే వాళ్ళని వదిలిపెట్టామని చెప్తున్నారు. సో ఇప్పుడు బాండ్ బ్రీచ్ చేశారు. సో పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే సిపి సుధీర్ బాబు లాస్ట్ టైమే చెప్పడం జరిగింది ఇలాంటివి కనుక మళ్ళీ రిపీట్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అంటూ కూడా ఖచ్చితంగా ఆయన చెప్పడం జరిగింది. బాండ్ పేపర్ లో కూడా క్లియర్ గా రాయడం జరిగింది ఇలాంటివి ఇంకా ఎప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము అంటూ కూడా ఇద్దరితో కూడా బాండ్ రాయించుకోవడం జరిగింది. ముఖ్యంగా చివర్లో కూడా సుధీర్ బాబు మెన్షన్ చేశారు ఇలాంటివి గనక మళ్ళీ రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఇద్దరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. రైట్ దేవిక, మంచు మోహన్ బాబు ఇంట్లో మరోసారి కుటుంబ కలహాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ కలహాలిక పడము ఎటువంటి పీస్కి భంగం కలిగించే విధంగా నడుచుకోమంటూ బాండ్ రాసిచ్చారు. కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోమని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మరోసారి విష్ణు మనోజ్కి చెందిన జనరేటర్లో పంచదార పోసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు అని మనోజ్ ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఎటువంటి వివాదాలకు పాల్పడమని బాండ్ రాసిచ్చి ఆ మాట తప్పారు అని చెప్తూ ఉన్నారు. సో ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. రెండో బాక్స్లో మంచు విష్ణు రెడ్ సర్కిల్లో కనిపిస్తున్నారు. యారో మార్క్లో కనిపిస్తున్న వ్యక్తి పంచదార డబ్బాని తీసుకువెళ్తాడు. పంచదార డబ్బా అని చెప్తున్నారు. అంటే ఆ ఇంటి ముందు కారు ఆగి ఉంది, ఆ లోపలికి ఎవరు వచ్చారో ముందుగా తెలియలేదు. ఒకసారిగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం, ఆ జనరేటర్ దగ్గర పంచదార కనిపించడంతో మనోజ్ ఎవరు పని చేస్తుంటారు అని ముందుగా భావించినట్టుగా తెలిసింది. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ని చూస్తే మంచు విష్ణు అక్కడికి వచ్చారు. తన అనుచరులతో కలిసి తనే జనరేటర్లో పంచదార పోసారని గ్రహించారు. ఆ తర్వాత మంచు విష్ణుకి మనోజ్కి కూడా గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు ఒకరికొకరు తోసుకున్నారు అని తెలుస్తుంది. దీంతో మరోసారి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి మంచు మనోజ్ ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. మరి ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఏదైనా కేసులు నమోదు చేస్తారా? ఒకవేళ నమోదు చేస్తే చర్యలకు పూనుకుంటారా? ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది.
తిరువురు పోసారా తిరువురు పోసారా